హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు 99 టీవీ వరల్డ్. నేను రఘునందన్. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ వీడియో చూసి దయచేసి మన మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెగ్యులర్ కంటెంట్స్ అందిస్తూ ఉంటాను. అండ్ ముఖ్యంగా పిల్లలకి నచ్చే వీడియో ఇది, ఎందుకంటే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 గ్లోబల్ సౌత్ అద్భుతంగా జరుగుతోంది. ఫిబ్రవరి 16th నుంచి 20 వరకు, ఈరోజు 17th. సో 17th నాడు జరిగిన విషయం ఏంటంటే క్వాల్కామ్ కంప్యూటింగ్ ఏదైతే ఉందో, క్వాల్కామ్ కంపెనీ, సో ఇది హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, మెషిన్ లాంగ్వేజ్ అండ్ చిప్స్ రిలేటెడ్ కంపెనీ ఇది ఏదైతే ఉందో, ఇది రోబోట్ని తయారు చేసింది. ఒక అద్భుతమైన రోబోట్. ఏంటి అంటే మనం ఒకప్పుడు రోబోట్ అనగానే చాలా ఫ్రీజ్ అవుతూ ఇలా 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 కనబడుతుంది, బట్ ఇది ఆల్మోస్ట్ ఒక మనిషిలాగే చేసింది. ఇది నిజంగా అద్భుతమైన వీడియో అనే చెప్తాం. అది చూద్దాం ఒక్కసారి. ప్రొవైడింగ్ స్పెషలైజ్డ్ పవర్ ఎఫిషియంట్ AI హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంక్లూడింగ్ ద రోబోటిక్స్ RB5 ప్లాట్ఫామ్ అండ్ న్యూ డ్రాగన్ వింగ్ IQ10 చిప్ ఫర్ హ్యూమనాయిడ్ బాట్స్ అంటే రోబోట్స్. These platforms integrate advanced 5G connectivity, computer vision, and on-device AI processing to enable autonomous real-time decision-making in industrial, service and humanoid robots. Robots తయారు చేస్తుంది. ఇండస్ట్రియల్ వాటికి అంటే మూతలు పెట్టేవి, లేకపోతే బాటిళ్ళు తయారు చేసి మనం రెగ్యులర్గా వీడియోలు చూస్తూ ఉంటాం కదా, అవి కూడా రోబోటిక్ టెక్నాలజీ అది. అండ్ సర్వీస్, అండ్ ముఖ్యంగా సర్వీస్ అంటే అది హోటల్ సర్వీస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సర్వీస్ కావచ్చు, రోబోట్స్ చాట్ బోట్స్ రూపంలో కావచ్చు, రోబోట్స్ రూపంలో కావచ్చు, అలా. సో అలా కనుక ఆలోచించినట్టయితే, ముఖ్యంగా సింపుల్గా చెప్పాలంటే హాస్పిటల్స్లో సర్జరీలు చేస్తున్నాయి రోబోట్స్ ఇప్పుడు. సో అవి ఇలా వచ్చి ఇలా ఇలా చేయడం, వాటికి చేతులు ఉండడం, ఇదంతా కూడా రోబోట్ కిందకే వస్తుంది. కాకపోతే మనిషి రూపంలో ఉండదు, అది టెక్నాలజీ అంతే. సో ఇక్కడ చూడండి, దిస్ వీడియో డెమాన్స్ట్రేట్స్ హ్యూమనాయిడ్ రోబోట్ పవర్డ్ బై క్వాల్కామ్ ప్రాసెసర్. సో ఎంత గమ్మత్తుగా ఉంది అంటే, ఇది రోబోట్. సో ఆల్మోస్ట్ ఒక మనిషిలాగే ఉంది ఆ రోబోట్, ఒక మనిషినే చూస్తున్నట్టుంది. అతను దాని గురించి చెప్తూ ఉన్నాడు. సో ఒక మనిషి ఎలా అయితే ఫిజికల్గా తన బోన్స్ని, బాడీని ఊపుతాడో, అది చూడండి ఎలా డాన్స్ చేస్తుందో. రోబోట్ ఇది. ఇదేం మనం కంప్యూటర్ జనరేటెడ్ యానిమేషన్ కాదు, ఇది అక్కడ వాళ్ళు ప్రదర్శించారు, క్వాల్కామ్ కంపెనీ వాళ్ళు ప్రదర్శించారు. వీళ్ళంతా చూస్తూ ఉన్నారు. చూడండి ఎలా డాన్స్ చేస్తుందో. దీనికి కనుక ప్యాంట్ షర్ట్ వేస్తే ఖచ్చితంగా ఒక మంచి డాన్సరే డాన్స్ చేస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది. సో ఇది రోబోట్. ఒకప్పుడు రోబోట్ చాలా ఫ్రీజ్ అయినట్టుగా ఉండేది, బొక్కలు సరిగ్గా మూమెంట్ లేనట్టుగా. ఈరోజు ఆ మూమెంట్ కూడా ఇచ్చేసింది కంపెనీ. అంటే చూడండి, రేపటి రోజున మనము ఒక ప్యాంట్ షర్ట్ వేసుకొని మనిషి రూపం కనుక ఇచ్చేసినట్టయితే, వాడు మనిషా రోబోటో అర్థం కాని పరిస్థితికి మనం భవిష్యత్తులో వచ్చేస్తాం. చూడండి ఎంత డాన్స్ చేస్తున్నాడు. మరి డాన్సర్ల పరిస్థితి ఏంటి? రేపటి రోజున అద్భుతంగా డాన్స్ చేస్తే ఇంక మన మనుషుల పరిస్థితి ఏంటి? ఈ ప్రోగ్రాంలు కూడా, ఇప్పుడు మనం చేసే ప్రోగ్రాంలు కూడా డీ ప్రోగ్రామ్ లాంటివి, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ లాంటివి ఏంటంటే డ్యాన్స్ రోబోట్ డ్యాన్స్ అని మనం పెట్టుకోవాల్సిన పరిస్థితి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంది, డ్యాన్స్ రోబోట్ డ్యాన్స్ అని. ఇది రేపటి రోజున మన టీవీ ఛానల్స్ అలాగే పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రకంగా భవిష్యత్తు అంతా మారిపోతుంది. మనం ఎదురుగా షేక్ హ్యాండ్ ఇస్తే అది మనిషి రోబోటో అర్థం కాని పరిస్థితులు కూడా భవిష్యత్తులో, అంటే ఇప్పుడే రావు, బట్ భవిష్యత్తులో ఖచ్చితంగా వస్తాయి. మీరేమనుకుంటున్నారు? ఈ డ్యాన్స్ చూసిన తర్వాత ఒకసారి మనకు మనసు విచ్చుకుని ఉంటుంది, ఏంటి రోబోట్స్ ఇంత చేస్తే రేపటి పరిస్థితి ఏంటి అని. సో మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.